మన ప్రధాని మోడీ గారు రష్యా విజిట్లో కొత్త అంశం ఒకటి పుతిన్ గారి ముందు లేవనెత్తారు. చాలామంది ఇండియన్స్ ప్రలోభపడి ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలకు బుట్టల్లో పడి వాళ్ళు హై పేయింగ్ జాబ్స్ రష్యాకు వస్తే చాలా ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళని మోసం చేసి ట్రిక్ చేసి వాళ్ళని రష్యా తీసుకెళ్ళి ఫోర్స్బుల్గా చాలా బలవంత పెట్టి యుక్రెయిన్తో యుద్ధంలోకి దింపుతున్నారంట. లాస్ట్ ఇయర్ ఒక వీడియో బాగా వైరల్ అయింది. పంజాబ్ హర్యానాకి చెందిన యువకులు కొంతమంది వెపన్స్ పెట్టుకుని వాళ్ళు చెప్తున్నారనమాట, మేము చాలా బలవంతాన ప్రలోభపడి ఇక్కడికి వచ్చాం, మమ్మల్ని విడుదల చేయండి, వీళ్ళు మమ్మల్ని వదలట్లేదని చెప్పి గోలగోల చేశారు ఆ వీడియోలో. మోడీ గారు ఆ విషయాన్ని పుతిన్ ముందు లేవనెత్తారనమాట. చాలామంది ట్రిక్ చేసి మోసపూరితంగా తీసుకెళ్తున్నారు మా వాళ్ళని, అక్కడికి వెళ్ళి మా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని. దాంతో పుతిన్ గారు మోడీ గారికి ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పుతిన్ గారు మోడీ గారికి ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మోడీ గారు ఇన్ఫార్మల్గా పుతిన్ గారికి ఒక మాట చెప్పినట్టు తెలుస్తోంది. బ్యాటిల్ ఫీల్డ్ వల్ల ఏ సొల్యూషన్ రాదు, రణరంగంతో ఏమీ జరగదు, ఉక్రెయిన్తో యుద్ధం ఎండ్ చేయమని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు భారతదేశం యుఎన్ చార్టర్ని రెస్పెక్ట్ చేస్తుంది, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని సోవరిటీని రెస్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు చర్చల ద్వారా ఫలితం వచ్చే అంశాన్ని యుద్ధాల దాకా తీసుకెళ్లకూడదని చెప్పి మోడీ గారు భావించినట్లు ఆయనతో అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మోడీ గారు రష్యాకి వెళ్ళటం 5 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో 16 సందర్భాల్లో పుతిన్ గారిని పర్సనల్గా కలిశారు. కానీ ఈ విజిట్, ఇప్పుడు మోడీ గారు వెళ్ళిన విజిట్ చాలా విశిష్టమైంది. ముఖ్యంగా 2019లో మన ప్రధాని మోడీ గారు రష్యా వెళ్ళినప్పుడు మోడీ గారికి హైయెస్ట్ స్టేట్ అవార్డు ఇచ్చారు. ఆర్డర్ ఆఫ్ హోలీ అపాస్టిల్ ఆండ్రూ ద ఫస్ట్ అని చెప్పి హైయెస్ట్ అవార్డు అనమాట. అదేవిధంగా యుక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మోడీ గారు పుతిన్ గారిని కలవటం ఇదే మొదటిసారి. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ కాకముందు సమర్కండ్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో మోడీ గారు పుతిన్ గారు పర్సనల్గా కలిశారు. ప్రధాని మోడీ గారి రష్యా పర్యటన సందర్భంగా పుతిన్ మోడీ గారికి కంగ్రాట్స్ చెప్పారు 3వ సారి గెలిచినందుకు. అంతేకాదు ఇండియాని పొగిడారు కూడా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇండియా ఒక బలమైన దేశం అంటూ పుతిన్ గారు పొగిడారు.